అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే we will discuss the next topics in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్. Which of these interfaces is not a part of Java's collection framework? The answer is sorted list. Okay, great. So coming to day 24. ఇవాళ డే 24లో మనం డిస్కస్ చేయబోయేది లిస్ట్. ఓకే, సో ఇఫ్ రిమెంబర్ మనకి కలెక్షన్స్ లోపల వీ హ్యాడ్ 3 మెయిన్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఒకటేమో లిస్ట్, ఒకటేమో క్యూస్, ఒకటేమో సెట్స్. ఓకే, ఎస్ఏం ఉండదు, సెట్, క్యూ అండ్ లిస్ట్. ఓకే, సో వీ విల్ డిస్కస్ అబౌట్ లిస్ట్ టుడే, క్యూ టుమారో and set day after tomorrow. Okay, now before starting, currently there are about 83k jobs in the field of sales and business development. Okay, so if you want you can check re-level by Unacademy. ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఇప్పటికే 950 ప్లస్ ఆఫర్స్ అండ్ యాన్యువల్ వర్త్ ఆఫ్ 55 crore ప్యాకేజ్ని ఆల్రెడీ క్యాండిడేట్స్కి అందించారు. ప్రస్తుతానికి బేసిక్గా ఈ యొక్క సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డొమైన్లో బయట ద యావరేజ్ ప్యాకేజ్ ఈజ్ అబౌట్ 3 lakhs. కానీ రీలెవెల్లో క్యాండిడేట్స్ గాట్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 5.8 lakhs అండ్ చాలామంది దే గాట్ అ ప్యాకేజ్ ఆఫ్ మోర్ దెన్ 12 lakhs per annum. సో బేసిక్గా రీలెవెల్లో మీకు అగైన్ in the domain of sales and business development, you will have courses which will cover topics from basics to advanced. So ఈ కోర్సెస్ ప్రాక్టికల్గా ఉంటాయి. ఓకే, అసైన్మెంట్లు ఉంటాయి దాంట్లో. దేర్ విల్ బీ 1-on-1 mentoring also. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ది కోర్స్, నాట్ జస్ట్ దాట్, ప్రస్తుతానికి మీరున్న సిచ్యువేషన్ నుంచి బేసిక్గా ఏ విధంగా ముందుకెళ్తే యూ కెన్ కైండ్ ఆఫ్ గెట్ అ good career. Okay, if you want to know more about this, you can contact the counselor at re-level. So మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో షెడ్యూల్ అ కాల్ విత్ కౌన్సిలర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి అండ్ యూ క్యాన్ షెడ్యూల్ అ కాల్ అండ్ ఇట్ విల్ టేక్ అబౌట్ మోర్ ఆర్ లెస్ 15 minutes. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, ఇట్ మే బీ లంచ్ టైమ్ ఆర్ ఈవినింగ్లో, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, if you have 15 minutes, you can schedule a free call with the counselor and know more about this. Certain test that you have at the end actually helped me out. I got a lot of basically got myself groomed a lot. Okay, great. So moving forward, మన టాపిక్లో ఓకే లిస్ట్లో, సో మీకు గుర్తుంటే లిస్ట్ అనే ఇంటర్ఫేస్ లోపల, సో ఇందు నుంచి వీ హ్యాడ్ కైండ్ ఆఫ్ 3 మెయిన్ క్లాసెస్ కదా. ఒకటేమో ArrayList, ఒకటేమో ఇట్ వాజ్ LinkedList, ఓకే, అండ్ మూడోదేమో ఇట్ వాజ్ వెక్టర్. ఓకే, అండ్ LinkedList కేవలం లిస్ట్ కాదు, ఇట్ కమ్స్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ క్యూ ఆల్సో. సో ఆబ్వియస్లీ మనకి ArrayList అండ్ వెక్టర్ కంటే లింక్డ్ లిస్ట్ లోపల ఎక్కువ మెథడ్స్ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ బోత్ లిస్ట్ అండ్ క్యూ. ఓకే, ఇదంతా ఏంటన్నా మాకేం అర్థం కావట్లేదంటే మీరు ఖచ్చితంగా డే 23 మిస్ అయ్యి ఉంటారు. ప్లీజ్ వాచ్ ద ఇంట్రొడక్షన్, అప్పుడే మీకు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నౌ బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద కోడ్, సి ArrayList, లింక్డ్ లిస్ట్, వెక్టర్, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతే ఆ తర్వాత ఇదంతా చాలా చాలా ఈజీ. బికాస్ సి ప్రతి కైండ్ ఆఫ్ క్లాస్లో దేర్ విల్ బి మెథడ్స్. ఓకే, ఆ మెథడ్స్ ఏం చేస్తాయి అంతే, అది తెలుసుకుంటే చాలు. సో ముందుగా మీకు ArrayList వర్సెస్ లింక్డ్ లిస్ట్ వర్సెస్ వెక్టర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ నోయింగ్ ది మెథడ్స్. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ArrayList? సో ArrayList ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇఫ్ యూ రిమెంబర్,
మనం స్టార్టింగ్ డేస్లో వీ డిస్కస్డ్ అబౌట్ అర్రే. గుర్తుందా? అర్రే, 2D అర్రే. యా, సో బేసిక్గా ArrayList is same as the Java array. Okay, it is similar to Java array. The only major difference between array and ArrayList is basically the size. ఓకే, సైజ్ ఏమో బేసిక్గా ఇక్కడ అర్రేలో ఇట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఇట్ ఈస్ డైనమిక్. అంటే ఏంటన్నా అంటే సింపుల్. సి, ఇఫ్ యూ సే యు ఆర్ క్రియేటింగ్ అన్ అరే, లెట్స్ సే ఒక ఇంటీజర్ అరే, మీరు ముందుగానే ఆ ఇంటీజర్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలి, 5 ఎలిమెంట్స్ కావాలా, 10 ఎలిమెంట్స్ కావాలా, 20 ఎలిమెంట్స్ కావాలా, 1 ఎలిమెంట్ కావాలా, ఈ సైజ్ని మీరు ముందే చెప్పేయాలి వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. సో దట్స్ వై ద సైజ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ కేస్ ఆఫ్ అర్రే. బట్ అర్రే లిస్ట్లో మీరు ముందుగానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు యూ నీడ్ నాట్ స్పెసిఫై ద సైజ్. మీరు యాడ్ చేసుకుంటూ పోతున్నప్పుడు వైల్ యూ యాడ్ ది ఎలిమెంట్స్ టు ది అర్రే లిస్ట్, ఆటోమేటిక్గా సైజ్ దానికి అదే గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్. గాట్ ఇట్? పక్కా? గ్రేట్. నౌ బిఫోర్ మూవింగ్ టు లింక్డ్ లిస్ట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెక్టర్. సో వెరీ సింపుల్ అనమాట, ఈ స్పేస్ చాలు. అర్రే లిస్ట్, ఓకే, అండ్ వెక్టర్ ఆర్ అగైన్ వెరీ వెరీ సిమిలర్. వెరీ వెరీ సిమిలర్ ఏంటి? ఒకటే. దేర్ ఇస్ ఓన్లీ వన్ మేజర్ డిఫరెన్స్. అదేంటంటే వెక్టర్ ఏదైతే ఉందో, లెట్ మీ మేబీ క్లియర్ ద స్క్రీన్. సో వీ హ్యావ్ అర్రే లిస్ట్ అండ్ వీ హ్యావ్ వెక్టర్. రెండు ఆల్మోస్ట్ మొత్తం సేమే. డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా వెక్టర్ ఏమో ఇట్ ఈస్ సింక్రనైజ్డ్ అండ్ అర్రే లిస్ట్ ఏమో నాట్ సింక్రనైజ్డ్. ఓకే అన్న, బాగుంది. బేసిక్గా సింక్రనైజేషన్ అంటే ఏంటి? సి, మనం ఐ థింక్ ఇట్ ఈస్ డే 28 ఐ థింక్ 28 or 29, not sure, we will discuss about multi-threading. Okay, so multi-threading is an important concept in Java. సో దీంట్లో భాగంగా మనం సింగిల్ ప్రోగ్రామ్ లోపల వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ థ్రెడ్స్. ఓకే, సో ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ఇండివిజువల్గా దే క్యాన్ perform their own actions. Okay, we will discuss more about this in day 28 or 29, okay, in the concept of multi-threading. But basically the meaning ఏంటంటే when it is synchronized, it cannot work with more than one thread అనమాట. అంటే బేసిక్గా సింక్రనైజ్డ్ అంటే ఇట్ డస్ నాట్ సపోర్ట్ మల్టీ థ్రెడ్డింగ్. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే, సి, లెట్స్ సే వీ హ్యావ్ థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3. అంటే ఏంటి పక్కన పెట్టేయండి. బట్ లెట్స్ సే వీ హ్యావ్ 3 థ్రెడ్స్. ఓకే, సో ఇన్ అర్రే లిస్ట్, లెట్స్ సే వీ హ్యావ్ అర్రే లిస్ట్. సో దాని పేరు ఆబ్జెక్ట్ 1 అనుకుందాం అండ్ వెక్టర్ ఆబ్జెక్ట్ పేరు ఆబ్జెక్ట్ 2 అనుకుందాం. ఓకే, సో ఆబ్జెక్ట్ 1ని అంటే అర్రే లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ని థ్రెడ్ 1, థ్రెడ్ 2 అండ్ థ్రెడ్ 3 మూడు ఒకేసారి యాక్సెస్ చేయగలవు. బట్ కమింగ్ టు ఆబ్జెక్ట్ 2, ఓకే, ఇఫ్ థ్రెడ్ 3 ఈజ్ యూజింగ్ ఆబ్జెక్ట్ 2, థ్రెడ్ 2 అండ్ థ్రెడ్ 1 కెనాట్ యూజ్. దేర్ విల్ బీ అ వార్నింగ్. ఓకే, సపోర్ట్ చేయదు. లెట్స్ సే థ్రెడ్ 2 ఈజ్ యూజింగ్, ఇన్ దట్ కేస్ థ్రెడ్ 3 అండ్ థ్రెడ్ 1 కెనాట్ యూజ్ ఆబ్జెక్ట్ 2. ఓకే, సో ఒక్కసారి కేవలం ఒక థ్రెడ్ మాత్రమే యూజ్ చేయగలదు. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సింక్రనైజ్డ్. ఓకే, వెరాజ్ అర్రే లిస్ట్ సపోర్ట్స్ మల్టీ థ్రెడింగ్ ఆల్సో. మల్టీ థ్రెడింగ్ is supported. Okay,
గాట్ ఇట్? దాట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. ఓకే, గ్రేట్. నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ మన లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అనేది బేసిక్గా దిస్ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ మన డబ్లీ లింక్డ్ లిస్ట్ అనమాట. డబ్లీ లింక్డ్ లిస్ట్. సో ఇదేంటన్నా అంటే డబ్లీ లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్. దీంట్లో భాగంగా వీ హ్యావ్ డిఫరెంట్ నోడ్స్ అనమాట. లెట్స్ వీ హ్యావ్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4. వాట్ ఈజ్ నోడ్ అన్నా అంటే, నోడ్ అంటే బేసిక్గా ఇట్స్ లైక్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకునేందుకు ఒక కంటైనర్. ఓకే, నౌ లెట్స్ సే వీ హ్యావ్ ఎలిమెంట్ 1 హియర్. ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇన్ కేస్ ఆఫ్ డబ్లీ లింక్ లిస్ట్, 1 will point to 4, 4 will point to 1, 4 will point to 3, 3 will point to 2, 3 will point to 2, 2 will point to 3. అంటే లెట్స్ సే యు ఆర్ యాట్ ఎలిమెంట్ నెంబర్ 3. సో 3 యొక్క వెనక ఏముంది, ముందు ఏముంది, రెండు మనకు తెలుసు. బికాస్ ఈ యొక్క లింక్ని వాడుకుని మనం 3 యొక్క వెనక ఏముంది అని చెప్పచ్చు. ఈ యొక్క లింక్ని వాడుకుని 3 యొక్క తర్వాత ఏముంది అనేది చెప్పచ్చు. సో డబ్లీ లింక్ లిస్ట్లో ఏంటంటే, సో ఇట్ హ్యాస్ 3 థింగ్స్. ఒకటేమో ఎలిమెంట్ వాల్యూ. ఎలిమెంట్ వాల్యూ అంటే ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ, దట్ కెన్ బి 1, 4, 3, 2. దెన్ వీ హ్యావ్ రెఫరెన్స్ టు ప్రీవియస్ నోడ్ అండ్ రెఫరెన్స్ టు నెక్స్ట్ నోడ్. అంటే నెక్స్ట్ నోడ్లో ఏముంది అండ్ ప్రీవియస్ నోడ్ యొక్క రెఫరెన్స్. అంటే నౌ మనకి మెమరీలో దిస్ నోడ్, ఓకే, ఈ ఎలిమెంట్ 1 ఉన్న ఈ కంటైనర్, ఇట్ విల్ బీ అట్ సమ్ అడ్రస్, మేబీ లెట్స్ సే ఎక్స్. ఇదేమో అడ్రస్ వైలో ఉంది, ఇది అడ్రస్ జెడ్లో ఉంది, అండ్ ఇది అడ్రస్ డబ్ల్యూలో ఉంది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ నోడ్, ఈ యొక్క పర్టికులర్ కంటైనర్, ఓకే, ఇట్ విల్ హ్యావ్ 3 థింగ్స్. ఫస్ట్ ఏమో ఎలిమెంట్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ reference to the previous node, which is reference to the previous node, which is x. Okay, ఆ తర్వాత reference to the next node, which is z. ఓకే, సో ఈ మొత్తం కూడా మీరు కావాలంటే జావాలో నార్మల్గా మీరు సొంతంగా కోడ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ కొంత కాంప్లెక్స్ కదా. దాట్స్ వై మీరు ఇదంతా చేయకుండా జస్ట్ లింక్డ్ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మిగతావన్నీ అదే చూసుకుంటుంది. ఓకే, గాట్ ఇట్? సో లింక్ లిస్ట్ ఈజ్ బేసిక్లీ అ డబ్లీ లింక్ లిస్ట్ బై కాన్సెప్ట్. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని వాడుకొని కైండ్ ఆఫ్ వాడేసుకోవచ్చు. అర్థమైందా? పక్కా? గ్రేట్. సో కోడ్లోకి వెళ్తే, before that maybe I'll show you. See, if you go to internet and search ArrayList methods, you will get all of this. ఇవన్నీ కూడా different ArrayList methods అన్నమాట. ఓకే, you can read and try. ఓకే, సింపుల్ అన్ని. Similarly, these are linked list kind of methods. Okay, similarly this is vector యొక్క మెథడ్స్. ఓకే, సో వీటినన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఆబ్వియస్లీ టైం వేస్ట్. ఓకే, దాట్స్ ద రీజన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బేసిక్గా హౌ టు యూస్ దిస్, అండ్ మిగతాది టేక్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ టు కైండ్ ఆఫ్ రెఫర్ ఇంటర్నెట్ అండ్ ట్రై ఈచ్ ఆఫ్ దీస్ మెథడ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఓకే, ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై టు యూ. గాట్ ఇట్? గ్రేట్. సో బేసిక్గా అర్రే లిస్ట్ కానివ్వండి, లింక్డ్ లిస్ట్ కానివ్వండి, ఆర్ వెక్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా దే ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ అ ప్యాకేజ్ కాల్డ్ జావా డాట్ యూటిల్ అనమాట. సో మీరు ఇండివిజువల్గా జావా డాట్ యూటిల్ డాట్ అర్రే లిస్ట్, జావా డాట్ యూటిల్ డాట్ లింక్డ్ లిస్ట్, జావా డాట్ యూటిల్ డాట్ వెక్టర్,
ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే బేసిక్గా దీంట్లో ఉన్న అన్నీ కావాలి అని చెప్పడానికి డాట్ స్టార్ అని పెట్టచ్చు. ఓకే, సో మనం ఇక్కడ చేసింది ఇదే. మనం ఏం చేసాం, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే, ఇక్కడ నేను చేసింది ఏం లేదు, సింపుల్ పిఎస్విఎం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దీని లోపల వీ హ్యావ్ క్రియేటెడ్ అ అర్రే లిస్ట్. ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్రే లిస్ట్ అనే కీవర్డ్, దెన్ ఆ అర్రే లిస్ట్లో మీరు స్టోర్ చేసే టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఏంటి. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనుకుందాం. సో స్ట్రింగ్, దాని యొక్క పేరు లెట్స్ సే నా యొక్క అర్రే లిస్ట్ పేరు లాంగ్వేజెస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు న్యూ అర్రే లిస్ట్. అంటే ఏంటి, బేసిక్గా మనం అర్రే లిస్ట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. గాట్ ఇట్, దిస్ ఈస్ ద సింటాక్స్. ఆ తర్వాత సి, ఇందాక చూపించినట్టు అర్రే లిస్ట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ యాడ్. ఓకే, సంథింగ్ కాల్డ్ యాడ్. సో మనం చేసింది అదే, లాంగ్వేజెస్ డాట్ యాడ్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ తెలుగు, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, అండ్ హియర్ వీఆర్ యూజింగ్ ద అదర్ మెథడ్. అదేంటి, సి వీ హ్యావ్ టూ థింగ్స్. ఒకటేమో బేసిక్గా డైరెక్ట్లీ యాడ్ ఎలిమెంట్ ఆర్ యాడ్ ఇండెక్స్ కామా ఎలిమెంట్. అదేం చేస్తుందంటే సి, ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ బేసిక్గా 2 అనేది ఇండెక్స్, కన్నడ అనేది ఎలిమెంట్. సో బేసిక్గా నా ప్రస్తుతానికి ఈ యొక్క ఎడిషన్కి ముందు మన అర్రే లిస్ట్ హ్యాస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్. తెలుగు యొక్క ఇండెక్స్ ఇస్ 0, ఇంగ్లీష్ది 1, హిందీది 2, తమిళ్ది 3. సో మనం ఏం చెప్తున్నాం అంటే బాబు సెకండ్ ఇండెక్స్లో కన్నడ పెట్టమ్మా అంటున్నాం. సో ఏమవుద్ది, ఇండెక్స్ 0లో ఇట్ విల్ స్టిల్ బీ తెలుగు, 1లో ఇంగ్లీష్, బట్ 2లో హిందీ కాకుండా కన్నడ ఉంటుంది. కాబట్టి 2లో ఉన్న హిందీ 3కి వెళ్తుంది, 3లో ఉన్న తమిళ్ 4కి వెళ్తుంది. అర్థమైందా? సో ద న్యూ ఇండెక్స్ ఆఫ్ తమిళ్ విల్ బీ 4 అండ్ న్యూ ఇండెక్స్ ఆఫ్ హిందీ విల్ బీ 3. ఓకే, సో మీకు గుర్తుంటే నేను డే 22 or 3, ఐ థింక్ 3, యా, డే 23లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇటరేటర్. వీ విల్ డిస్కస్ దాట్ టుమారో అని చెప్పాను కదా. అదేంటంటే సి, ఇదే. సో వీ కెన్ క్రియేట్ యాన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఇటరేటర్ ఐటీఆర్ ఆర్ ఎనీథింగ్, ఇటరేటర్ ఆబ్జెక్ట్ పేరు, ఓకే, ఈజ్ ఈక్వల్ టు దేని యొక్క ఇటరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగ్వేజెస్ అనే ఆబ్జెక్ట్ యొక్క ఇటరేటర్ కావాలి. సో లాంగ్వేజెస్ డాట్ ఇటరేటర్. దీన్ని వాడి ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా వైల్ లూప్లో ఇటరేటర్ డాట్ హ్యాస్ నెక్స్ట్. సో బేసిక్గా ఇటరేటర్లో ఇంకా నెక్స్ట్ వాల్యూ ఉందా అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళి ఉంటే దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. అంటే సి, ఇటరేటర్లో ఎలా ఉంటుందంటే లెట్స్ సే వీ హ్యావ్ 1, 2 and 3. సో ఫస్ట్ ఇట్ విల్ బీ సమ్వేర్ హియర్. సో ప్రస్తుతానికి డూ వీ హ్యావ్ నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రింట్ చేయి. సో ఇట్ విల్ కమ్ హియర్ అండ్ నెక్స్ట్ ప్రింట్ చేస్తుంది విచ్ ఇస్ 1. ఆ తర్వాత డూ వీ హ్యావ్ నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ ఉంది, సో నెక్స్ట్కి వెళ్ళు, నెక్స్ట్ని ప్రింట్ చేయి. డూ వీ హ్యావ్ నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ ఉంది, సో గో దేర్ అండ్ ప్రింట్ 3. డూ వీ హ్యావ్ నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ లేదు కాబట్టి వీ విల్ స్టాప్ ది ఎగ్జిక్యూషన్. ఆ విధంగా అనమాట. ఓకే, గ్రేట్. సో సిమిలర్లీ I have created a linked list, again the same thing, okay, and vector the same thing, just పేర్లు మార్చాను అంతే. ఓకే, బేసిక్గా why did I use kind of the same thing? See, array list ఇక్కడ ఉంది, లింక్ లిస్ట్ ఇక్కడ ఉంది, అండ్ వెక్టర్ ఇక్కడ ఉంది. నేను మూడిటికి సేమ్ ఎగ్జాంపుల్ అంటే కైండ్ ఆఫ్ సేమ్ ఎడిషన్, సేమ్ వాల్యూస్ అంతా సేమ్ ఎందుకు చూపించాను అంతే. సి, ద బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 రిమైన్స్ ద సేమ్. ఓకే, జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మూడిట్లో కొన్ని మెథడ్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, కొన్ని మెథడ్స్ ఉండకపోవచ్చు, దాట్స్ ఇట్. బట్ మోర్ ఆర్ లెస్ ఆల్ ది 3 విల్ బిహేవ్ సిమిలర్లీ. ఓకే,
అగైన్ కమింగ్ టు ఈ మూడిట్లో ఎక్కువగా ఏది వాడతాం అంటే ఎక్కువగా ArrayList వాడతాం. ఓకే, సో ArrayList ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ యూస్డ్ కైండ్ ఆఫ్ వెరీ ఆఫన్. ఓకే, కొన్ని కేసెస్లో వెన్ వీ వాంట్ ద ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ దెన్ వీ యూస్ బేసిక్లీ మన లింక్డ్ లిస్ట్. జావాలో స్పెసిఫిక్గా వెక్టర్ని ఎక్కువగా వాడడం. ఓకే, సో ఇఫ్ యూ నో ది స్టాండర్డ్ లైబ్రరీ ఇన్ C++, ఓకే, stdlib, ఓకే, సో మనకి ఐ మీన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ CPP లైబ్రరీ. సో దాంట్లో మనకు కావాల్సిన అగైన్ ఈ విధంగా వెక్టర్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. సో మనకి C++లో ఈ వెక్టర్స్ని ఐ మీన్ వీ యూజ్ ఇట్ ఆఫన్, బట్ జావాలో C++లో వాడినంత ఆఫన్గా వెక్టర్స్ని వాడం. ఓకేనా, పక్కా? గ్రేట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్డ్. వీడియో అయిపోయాక ప్లీజ్ గో టు ఇంటర్నెట్ అండ్ జస్ట్ సర్చ్ ArrayList మెథడ్స్, లింక్డ్ లిస్ట్ మెథడ్స్, వెక్టర్ మెథడ్స్ ఇన్ జావా ఆబ్వియస్లీ. అండ్ ఆ మెథడ్స్ని ట్రై చేయండి మీ సిస్టంలో. ట్రై చేసి డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, గ్రేట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.